తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. హలో రోజక్క, వచ్చేసిన మళ్ళా ఏదో మాట్లాడుతుండవు కదా మే. ప్రపంచమంతా మహిళలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంటే మనుషులు రెండు రకాలు, ఆడ మగ, ఇది మూడు టైపా? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకోవాలి. గత 5 సంవత్సరాలు మహిళల్ని మహారాణుల్లాగా చూసుకున్నారు. ఇంత ధైర్యంగా కూడా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి. ఈరోజు ఎంతో గౌరవంగా, గర్వంగా, ఆనందంగా జరుపుకునే పండుగ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆడదంటే ఎవర్రా? ఓ ఆడది. స్త్రీ అంటే ఎవర్రా? ఓ స్త్రీ. భార్య అంటే ఎవర్రా? ఓ భార్య. రోజా కుంభమేళాకి వెళ్ళింది, 50 మందిని లేపింది. అంత దరిద్ర పాదమా? సామాన్యమైన పాఠం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. రేపు ఫైనల్లో ఇండియా వెళ్ళింది, మార్చి 9వ తారీఖు. దయచేసి రోజాని ఒక్క మాట కూడా మాట్లాడకుండా దాన్ని ఆపండి. ఎందుకు? అది గనక పొరపాటున ఇండియా గెలిచిద్ది అని చెప్తే పటాపెంచలేదు. ఆ టెన్షన్ నాకు ఉంది. ఎందుకంటే ఇండియా మ్యాచ్ ఉడికపోతే నా భయం వస్తుంది. మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు పాదం, పాదం దరిద్రుడా. పందిని గొలుసులు కట్టేసినట్టు కట్టేయండి, దాన్ని మాట్లాడకుండా. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? దానికి నోటికి ఆల్ ది బెస్ట్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అది చెప్పదు నాయన. రోజా గనక పొరపాటున ఆల్ ద బెస్ట్ ఇండియాకి చెప్పింది అంటే అయిపోయింది. చెప్పు తగ్గుతే ఏదైనా మాట్లాడే. కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మహిళలంతా కూడా నరకాన్ని అనుభవిస్తూ, పేదరికాన్ని అనుభవిస్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో మోసపోయి పెంచింది మీరు మీరు చేసిన నిజాలు తిరిగి మీడియా ముందు చెప్తే ఎట్టమే. గుర్తురానన్ని పథకాలు, చేయూత గాని, అమ్మఒడి గాని, ఆసరా గాని, అలాగే జగనన్న మోసం, జగనన్న మోసం జగనన్న మోసం మహిళకి చేరవేల్సిన ఘనత మహిళకి దక్కిందంటే అది ఒక్క జగనన్న వల్లే. నీకు దండమా అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఆశీర్వదించండి మాయా. ప్రతి పథకాన్ని మహిళ పేరు మీద ఇచ్చి ఆ ఇంట్లో మహిళ గౌరవాన్ని పెంచడమే కాకుండా మగవాడికి సమానంగా అర్హత కూడా కల్పించారు. అటు చూడు బే. నేనైతే పక్కా జగన్మోహన్ రెడ్డి అభిమాని, నిజంగా చెప్తున్నాను. యువకుడు ఏదో వదిలేస్తాడు అనుకున్నాను, నాశనం చేసి దింగాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏముందండి, అన్ని బొక్కలు పెట్టి పోయాడు. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఇల్లు ఇస్తే మహిళ పేరు మీద, చేయూత ఇస్తే, ఆసరా ఇచ్చిన, అమ్మఒడి ఇచ్చిన, సున్నా వడ్డీ ఇచ్చిన, అన్ని చాలా నాశనం చేసి వెళ్ళిపోయాడు. అన్ని సెర్చ్ చేసుకోవాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తే పుట్టుకు రావు కదా. ఇంకా అప్పులు చేసి ఎవడైనా ఎత్తాడు. బోర్డు కబుర్లు దంగద్దని వైఎస్ఆర్ గారు మనసున్న నాయకులుగా ప్రతి మహిళ గుండెల్లో ఈరోజు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక తండ్రిగా గుడి కట్టుకున్నారు. కనిపించట్లేదే? ఎక్కడ కనిపించలేదు? ఎవరైనా కూటమి ప్రభుత్వం చేసిన తప్పుల్ని, మోసాల్ని ఎత్తి చూపిస్తే ఇమీడియట్ గా వాళ్ళ మీద ఫేక్ కేసులు పెట్టి ఏ విధంగా పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. నెక్స్ట్ చేసేది నిన్నే. మహిళల్ని జైల్లో పెట్టిస్తున్నారు, నాయకుల్ని జైల్లో పెట్టిస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నాకేమనిపిస్తే నేను చేస్తా, ఎవడు ఏమనుకుంటున్నాడు నేను కేర్ చేయదు, వేల సార్లు చెప్పాను. కానీ డోంట్ టెల్ మీ వాట్. అండ్ మహిళకి కావాల్సిన భద్రత కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో. అయిపోయింది, మర్చిపోయాడు.
ఎంత పెద్ద మనసుతో చేసి ఆడవాళ్ళని కాపాడుకున్నారో మనం కళ్ళారా చూసాం. డబ్బా 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 కొట్టు డబ్బా. జగనన్న ఉన్నప్పుడు మీరు చూస్తే చెప్పుకోవడానికి నవ మాసాల్లో నవ మోసాల్ని నారా వారు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు అందిస్తున్నారు. మహిళలు ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎక్కడ నలుగురు కలిసినా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, మహిళల్ని ముంచే ప్రభుత్వం. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఈ రోజు రాష్ట్రంలో చూస్తే ప్రతి గంటకి 70 మంది, ప్రతి రోజుకి ప్రతి రోజుకి 70 మంది మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నేను నమ్మను. నమ్మదురా అడుగు తిరు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.